రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రాయశ్చిత్త ప్రదక్షిణలు నిర్వహించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని క్షమాపణలు కోరారు. అటు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పాసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. अपराधम विदितम अविदितम वा सर्वं एतत् क्षमस्व जय जय करुणाब्धे श्री प्रभो श्री जनार्दन श्री गोविंद 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 కొన్ని వేల తప్పులు అహర్నిశము చేస్తున్నాను, కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు. ఎందుకు ఏ విధంగా తప్పులు చేస్తున్నాను? చేతులతో, కాళ్లతో, చెవులతో, కళ్ళతో, మనస్సుతో, ఈ దేహముతో, అన్ని రకాలైనటువంటి అజ్ఞానాలతో నేను తప్పులు చేస్తున్నానయ్యా. కానీ నీ పట్ల దీనత కలిగిన దాసుణ్ణి, నువ్వు నా పట్ల కరుణ కలిగిన ప్రభువువి, నన్ను అన్నిటి నుంచి రక్షించు. అత్యంత దారుణమైన రోజు. తిరుపతి వెంకన్న లడ్డూ లోపల కల్తీ అంటే అంతకంటే నీచమైన కృత్యం ఇంకోటి ఉండదు, అంతకంటే పాపిష్టి పని ఇంకొకటి ఉండదు. అలాంటి పాపిష్టి పని చేసిన వాళ్ళని అతి భయంకరమైనటువంటి శిక్షలు, దాంట్లో ఉన్నటువంటి నాయకులు, దాంట్లో ఉండే అధికారులు, దాంట్లో ఉండే ఉద్యోగస్తులు, ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అందరినీ ఒకటే మాట మేము కోరుకుండేది, అయ్యా మీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ని సక్రమంగా వాడండి. దేవాలయాల్లో ఉండేటటువంటి దోషాలని, అపప్రదల్ని దయ ఉంచి దూరం చేసి నాణ్యతల్ని పాటించేట్టుగా తయారు చేయాలని మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవాళ గనక హిందువులందరం క్షేత్రాలని వెనక్కి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ధర్మానికి నామరూపాలు ఉండవు. అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి? మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా? అలాంటిది ఆ స్వామి వారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్ అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, బంగారయ్య శర్మ గారు చెప్పినట్టు ఒక అధికారి ఎలా నిర్ణయిస్తాడు ఏమి నైవేద్యం పెట్టాలి, ఎలా నైవేద్యం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది అధికారి నిర్ణయించేటటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు రాకూడదు. రెండవ ప్రదక్షిణ అయింది, ఇంకా 9 బాకీ ఉన్నాయి. గట్టిగా గోవిందా.